స్తంభములుగా చేయండి. అస్థిరులుగా ఉండక స్థిరులుగా ఉండకు సహాయం చేయండి. చంచల మనసత్వం లేక ఒకదాని అందే గురి కలిగిన వారిగా మీరు చేయండి ఆయన. దేవా, పగలంతా మా పనులు చేసుకుంటూ రాత్రి ఇలాంటి సమయాల్లో మీకు సమయాన్ని కేటాయించే గొప్ప జ్ఞాన హృదయమును అందరికీ అనుగ్రహించండి. ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకుండా సహాయం చేయండి. దేవా, ప్రభు దొరుకు కాలం ముందే వెతుకుడి అని వాక్యం చెప్పబడింది. ఒక సమయం వచ్చినప్పుడు ఈ వాక్యం వినుటకు కూడా రాదు, వినుటకు ఉండదనే విషయం తప్పకుండా వారికి మీరు తెలియచేయమని కోరుతున్నాను. దేవా, ఈరోజు వారు కలిగినది రేపు కలిగి లేని పరిస్థితి ఏర్పడినప్పుడు జనులు తూర్పు నుంచి పడమటికి, పడమ నుంచి ఉత్తరికి ఎలా పరుగులు తీస్తారో రాయబడింది. ప్రభువా, వారు లేఖనంతో గొప్ప సహవాసం కలిగి ఉండే భాగ్యం దయచేయండి. లేఖనం ఎదిగినటువంటి ఆనాటి శిష్యుల వల్ల మీరు చేయండి. ప్రభువా, లేఖనంతో సంబంధం కలిగిన భక్తిని దేవా సంఘములకు అనుగ్రహించండి. ప్రతి నామకార్థ భక్తిని దేవా నేను తీసివేయమని కోరుతున్నాను. మంచివారిగాను, యథార్థపరులుగాను, వాక్యం కొరకు ఆశగల ప్రాణం గల వారిగాను దేవా మీరు సిద్ధపరచండి. దేవా, నిజంగా మేము తెలుసుకునే సత్యములు అనేకులు లేక బాధపడుతున్నారు. ప్రభువా, దేవా, ఈ దినమున నాయన దాన్ని మేము కాళ్ళ తొక్కవేయకుండా, దేవ కృపను తోసివేయకుండా ఆ కృపను అత్తుకుని దేవ ముందుకెళ్ళే గొప్ప కృప అందరికీ దయచేయండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని సహోదరు జ్ఞాపం చేసుకోండి. చదవని వాక్యము దీవించండి, మాతో ఉండండి, నడిపించండి. ఆయన మీ చిత్తానుసారంగా నడిపించండి. ఇక్కడ ఏం చెప్పవలనో నాయన నేను రాసుకొచ్చింది కాదు, కానీ నాయన నువ్వు రాసింది మీరు అనుగ్రహించండి. దేవా, కృప చూపండి. అవసరమైన మాటలు దయచేయండి. వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటికి మీరు తాళం వేయండి. మాట్లాడుకు శక్తినివ్వండి. తెరవనైనా మాతో ఉండండి. దేవా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో కార్యాన్ని జరిగించి అందరి కొరకు మేలు కొరకే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రేమ ఈ రాత్రి ఫ్యామిలీ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనం తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ అంటే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులమంట. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది ఉలియనబడిన వర్తమానం నమ్మేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, మేము ఎంటే మెసేజ్లో ఉన్న బిలీవర్స్ని ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము సాగుతున్నాము. కాబట్టి చివరి దినాలు ఎత్తబడి కొరకు ఎదురు చూస్తున్నాము అనేటువంటి విశ్వాసులైన వారు, తల్లి, తండ్రులు, పిల్లలు, కుటుంబం అంతా కలిపి అనమాట. బహుశా కొన్ని కుటుంబాల్లో కొందరు రక్షింపడవచ్చు, కొన్ని కుటుంబాల్లో భార్య లేక భర్త లేక పిల్లలు లేక తల్లిదండ్రులు అటు ఇటు కూడా ఉంటాయి. కొన్ని కుటుంబాలు అయితే అందరు రక్షించిన కుటుంబాలు ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం అంతా కూడా వర్తమానం తెలుసుకుని ఉంటే మరి ఖచ్చితంగా ఈ రాత్రికి ఉండాలని వాళ్ళు. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు తెలుస్తుంటే పిల్లలకు తెలియలేదు వర్తమానం, అంటే ప్రత్యక్షత లేదు, అంటే వాళ్ళకి సంఘశక్తి కూడా పోతున్నారు అన్నమాట. అంటే ఒక కుటుంబంలో ఒకరే వస్తారు అంటే మెసేజ్ చర్చ్కి, మిగతా వాళ్ళు డినామినేషన్ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు రక్షింపడతారు, కానీ మిగతా తల్లిదండ్రులు రక్షింపడరు, లేక అత్తమ్మలు రక్షింపడరు, లేక పిల్లలు రక్షించబడరు. వాళ్ళు యథావిధిగా లోకంలో సంఘశాఖ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రక్షించబడిన వారు అనగా మేము ప్రభుని తెలుసుకున్నామని హిందువులు ఎలాగంటారు, మేము వర్తమానం తెలుసుకున్నాం అనేవాళ్ళు చర్చ్కి వస్తారు. అంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది అన్నమాట. కొన్ని కుటుంబాల్లో సగం మందే ఉంటారు రక్షింపబడిన వాళ్ళు, అంటే మెసేజ్ తెలుసుకున్న వాళ్ళు. మిగతా సగం మంది ఏ డినామినేషన్కో ఏ సంఘశాఖకో చెంది ఉంటారు. ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే భర్త లూథరన్ అయి ఉండి భార్య పెంతెకోస్తు అయి ఉంటే ఎలా ఉంటుందంటే ప్రవక్త అంటాడు, పెంతెకోస్తు అనేటువంటి ఆ భర్త లేక భార్య లూథరన్ మిషన్ అయి ఉంటే, ఆ పెంతెకోస్తు లేక భార్య పెంతెకోస్తు అయి భర్త లూథరన్ మిషన్ అయి ఉంటే ఇద్దరు విశ్వాసాలు వేరుగా ఉంటాయి, ఇద్దరు పద్ధతులు వేరుగా ఉంటాయి, క్రమాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రార్థన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ కట్టుబడులు వేరుగా ఉంటాయి. కానీ కలిసి ఒక కుటుంబంలో వారు కలిసి సంసారం చేయాలి. అది ఎలాంటి తెలుసా, పెద్ద తలపోడి చెప్పాలంటే అది
అలాగే లోదురు మిషన్కి వెళ్ళే పురుషుడు పెంతెకొస్తేకి వెళ్ళి తిరిగి వచ్చి ఇంట్లో భాషలాడుతుంటే అతను వచ్చి ఆమెను తిడితే ఆమె లేదు నీకు దయ్యం పట్టింది అంటే ఆ సంసారం ఆ కుటుంబం ఒక పేట మీద ఒక తాడి మీద నడవదు. ఎందుకంటే వాళ్ళిద్దరు వేరువేరు సంఘాలు చెందిన వాళ్ళు, అలాంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుని దయ వల్ల మీలో కొంతమందికి అయితే తల్లిదండ్రులు పిల్లలు కుటుంబం అంతా వర్తమానం ఉండటం గొప్ప కార్యం. దేవుడు అలా ఉంచలేదు మీలో కొందరిని. అలా ఉంచుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఈరోజు దేవుడు కుటుంబం అంతా కూడా రక్షించబడిన తర్వాత కూడా మరి చర్చికి రావట్లేదంటే అంటే సరిగా భక్తి చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన వర్తమాన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, నిర్లక్ష్య ధోరణి. ఇంకా చెప్పాలంటే వారు వర్తమానాన్ని ప్రేమించటం లేదు. ఇంకా చెప్పాలంటే వారు ఎదగడానికి బదులు దిగజారిపోతున్నారు అని కూడా అర్థం వస్తుంది. నాడి అన్నమాట. ఇలా ఫీల్ అవ్వాలి. నిజంగా కుటుంబంలో సగం మంది సంఘశాఖకి సగం మంది మెసేజ్కి చెంది ఉంటే కుటుంబంలో కలతలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అప్పుడు ఇద్దరు వండుకు తిని సగం మంది నేను మిషన్కి సగం మంది మెసేజ్ చర్చకి వస్తే ఎలా ఉంటుందంటే కొంచెం అది ఆ కుటుంబము పరిపూర్ణంగా అనిపించదు. కానీ దేవుని దయ వల్ల ఈ మెసేజ్లో కొన్ని కుటుంబాలే భార్యాభర్తలు పిల్లలు రక్షింపబడటం, ఒకే వర్తమానం ఒకే సంఘం ఒకే విశ్వాసం సాగటం గొప్ప కార్యం. అది చెప్పాలి. ఆ గొప్ప కార్యాన్ని నిర్లక్ష్య పెడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం చూసి ఆయన కూడా ఆ ఉన్నదాన్ని లాగేసుకుంటాడు. దేవునికి ఆ స్వభావం ఉంది. దేవునికి ఆ స్వభావం ఉందండి. ఎలా అంటే ఒకడికై 10 తలంతులు ఇచ్చాడు, ఒకడికేమో 5 ఇచ్చాడు, ఒకడికేమో 1 ఇచ్చాడు. టైం వచ్చినప్పుడు లెక్క అడిగాడు. 10కి 10 సంపాదించిన వాడిని భలే దాస్తాడు అన్నాడు. 5కి 5 సంపాదించిన వాడిని కూడా నీకు అనేక పట్టణములు ఇస్తున్నాను, ఏలు నీకు అధికారం ఉంది, భలే దాస్తాడు అన్నాడు. ఇక 1 అనేది చూస్తే ఆ 1 ధోరణి ఏంటంటే ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేసుకోకపోవటం అనమాట. ఆ 1 నీకు మెసేజ్ కావచ్చు, వర్తమానం కావచ్చు, 10 ఉండక్కర్లేదు, 5 ఉండక్కర్లేదు. 1 ఇచ్చిన ఆ 1 నుంచి అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అక్కడ ఆ 3వ వాడి దగ్గర దేవుడు ఇచ్చాడు కానీ టాలెంట్ కానీ తలంత్ కానీ ఇచ్చాడు కానీ మీన్స్ ఉదాహరణకి వర్తమానం కూడా గొప్ప టాలెంట్ అండి. ఆ 1 బహుశా వర్తమానం కావచ్చు, లేక బహుశా ఆ 1 విశ్వాసం కావచ్చు, లేక ఆ 1 ప్రత్యక్షత కావచ్చు, లేక ఆ 1 మరి మంచి అవగాహన ఉండొచ్చు. దాన్ని ఒకదానికి ఒకటి పెంచుకోవడానికి బదులు దాన్ని అలాగే ఉండి ఎండకట్టేస్తే ఏమవుతుందంటే, చిన్న ఉదాహరణ, 2 కొబ్బరికాయలు తీసుకెళ్ళి 1 మంచం కింద పెట్టి 1 భూమిలో పెడితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత మంచం కింద ఉన్నది అలాగే ఉంటుంది. కానీ భూమిలో పాతి పెట్టింది ఏమవుతుంది? అభివృద్ధి అవుతుందండి. అది విస్తారమైన కాయలు కాస్తుంది. కానీ వస్తాను 2 కూడా విత్తనములే, కానీ ఉండవలసింది భూమిలో. అలాగే ఈరోజు వర్తమానమే ఆ విత్తనమే అండి. హృదయమే ఆ భూమి. అక్కడ పడవలసిన దాన్ని బయటే ఉంచేస్తుంటే అది అలా ఎండిపోయి అలాగే ఉంటుంది. దానివల్ల యూస్ ఉండదు అనమాట. అది ఎందుకు పనిచేయదు, అలా కుళ్ళిపోద్ది అనమాట. అదే భూమిలో పెడితే దానివల్ల ఇంకా అభివృద్ధి కనిపిస్తుంది. ఒకదానికి కొన్ని ఫలాలు వస్తాయి. కాబట్టి ఆ ఒక్కడు అభివృద్ధి లేదనమాట. తెలుసా అక్కడ ఏం చేశాడు? మరి వీడిని కాలు చెల్లి కట్టి పడేసి అగ్నిలో పడేయండి అన్నాడు. ఏంటి అది అంటే, దేవుడిచ్చినటువంటి వర్తమానమైన విశ్వాసమైన తలంతైనా లేక ప్రత్యక్షతనైనా అభివృద్ధి చేసుకోకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఎక్కడుతాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది.
ఆ లెక్కలు అడిగినప్పుడు వాడు అభివృద్ధి చూపించినందున తీసుకెళ్ళి వాడిని ఎక్కడ పడేస్తాడంటే అక్కడ కటికి చీకటిలో అక్కడ ఆ బంధకాలతో అక్కడ పడేసాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచడానికే ప్రయత్నించాలి తప్ప మన ధోరణి మరొక ఇశ్రాయేలు వలె ఉండకూడదండి. ఇశ్రాయేలు వారు ఏమనుకున్నారంటే ప్రవక్త అన్నాడు, యెహోవా దేవుడు మాకు తప్ప ఎవరికీ లేడు, ఇక ఆయనకి మేమే దిక్కు, మేము తప్ప అన్నాడు కదా ఆయన, మిమ్మల్ని భూమి మీద మిమ్మల్ని తప్ప ఎవరిని కూడా ఎరగండి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే ఇంకా ఆయనకి మనం తప్ప ఎవరు లేరు అని చాలా ఎరివిగారంటండి. ఆయనకి రావాల్సినటువంటి స్థుతులు అర్పణల విషయంలో ఇలా మడతలు జీవించారట ఇష్టాసారంగా. దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఒక ముసుగు వేసి దుప్పడు వేసి దేవుడు వాళ్ళని మరుగుపరుచుకుని దేవుడు వాళ్ళకి కనబడకుండా చివరికి అయిపోయాడండి. ఎన్నడూ వెతకని వారు, ఎన్నడూ నిరీక్షణ లేనివారు, నిబంధన లేనివారు, ఆజ్ఞలు లేనివారు, అసలు దేవుడే లేనివారు, చెట్టుకి పుట్టకి దానికి దీనికి దేని బట్టి దాన్ని ఆరాధిస్తూ ఆ సాతాను చేత నడిపించబడుతున్న మోసంలో ఉన్నవారు నిజమైన దేవుని వెతకలేని స్థితిలో ఉన్నప్పుడు వారు వెతకని వారు, వారు ఎన్నడూ నిరీక్ష లేని వారు, నిబంధన లేని వారు, అలాంటి వారికి దేవుడు తను బయలుపరుచుకున్నాడు. అంటే అంజులకి ఇప్పుడు అంజులు మళ్ళా ఇశ్రాయేలు వలె ప్రవర్తిస్తే దేవుడు మరొక అంజులు వెతుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తానండి మీకు, రోమీ రాసిన పత్రికలో మాట చెప్తాడనమాట ఆయన. ఈ 11వ అధ్యాయంలో ఆయన పౌలు గారి బలి వివరిస్తాడండి కార్యాలు. ఏమంటాడంటే ఆయన 18వ వచనంలో, నీవు అసహించితివా, వేరు భరించినది కానీ నీవేరు భరించుటలేదు. అందుకు అంటే ఈ అంటు కట్టబడిన వారు ఎవరంటే అన్యులు. అసలు చెట్టు ఎవరంటే ఒరిజినల్గా ఒలివ చెట్టు ఎవరంటే యూదులు. పౌలు గారు చక్కగా వర్ణిస్తాడనమాట. ఆ ఒరిజినల్ స్వభావ సిద్ధమైనటువంటి ఒలివ చెట్టు కొమ్మలన్నీ నరికేట ఎక్కడో అడవిలో ఉన్నటువంటి కొమ్మలను నరుకొచ్చి ఈ ఒరిజినల్ ఒలివ కొమ్మలకి, ఒలివ నరకబడిన ఆ కొమ్మలకి అడవిలో ఉన్న కొమ్మలు తీసుకొచ్చి అంటికట్టాడు. ఆ అడవిలో ఉన్న కొమ్మలు ఎవరంటే అన్యులు. ఈ ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ చెట్టు ఎవరంటే యూదులు. ఇప్పుడు ఆ కొమ్మలు ఎలా ప్రవర్తించకూడదంట. ఇది నేను అంటుకోవడం నిమిత్తము కొమ్మలు విరిచివేయబడి ఉన్నవన్నీ నువ్వు చెప్పుదు. మంచిది. ఎవరికొని చెప్తున్నాడు ఆయన? మరి విశ్వాసులు ఎందుకు అవిశ్వాసాలు అయిపోయారు? ఎందుకంటే రాను రాను వారి వైఖరి మారిపోయింది, ధోరణి మారిపోయింది. మొదట ప్రేమ నుంచి పడిపోతున్నాం. సరిగ్గా వాళ్ళు ఫిక్స్ అయినట్టు దేవుడు మా చుట్టూ తిరుగుతాడులే, ఆయనకి పనిపాటు లేదు, ఇక మేము ఆయనకు కావాలి, ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏ జనం కాదు. వాస్తవంగా ఎన్నుకున్నది వాస్తవమే, కానీ వీళ్ళు దాని విషయం నిర్లక్ష్య ప్రవర్తించారు. కృతజ్ఞతగా ఉండడానికి బదులు, భక్తి చేయడానికి బదులు భక్తిహీనులు అయిపోయారండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? ఏమంటాడు? వారు అవిశ్వాసాన్ని బట్టి విడిచివేయబడిరి, నీవైతే విశ్వాసాన్ని బట్టి. అంటే ఏంటి? వాళ్ళు పడిపోయారు, వాళ్ళు నరకబడ్డారు, నేను బాగున్నాను, నేను ఫిక్స్, ఇంకా దేవుడు నా చుట్టూ తిరుగుతాడు, ఇంకా ఈ కృపవర్తమానం నా చుట్టూ ఉంటుంది, ఇంకా ఫిక్స్ అయిపోయింది, ఇంక నేను ఎక్కడికి పోలేదు అని అనుకుంటే ఛాన్సే లేదు. గర్వింపక అంటే ఈ అన్యులైన వారట యూదుల మీద ఇచ్చించుకోకూడదటండి. యూదులు అవిశ్వాసాన్ని బట్టి విరిచేయబడ్డారు. ఆ ప్లేస్లో విరిచేయబడిన కొమ్మల్లో ఎందుకు పనికిరాని అడవి కొమ్మలు తీసుకొచ్చి అంటికెట్టాడు. ఇవి ఫలించాయి, అభివృద్ధి అయ్యాయి. అయితే అవి చెట్లు పెద్ద పెద్ద అవుతూ కింద చూస్తూ ఫీల్ అవుతున్నాయి అంటే ఏంటంటే అసలు మా కోసం ఇదంతా చేశాడు అని, అంటే ఇచ్చించుకుంటాం. అలాగే ఈరోజు చాలామంది సంఘ శాఖల నుంచి బయటకు వచ్చి మెసేజ్లో ఉండి సంఘ శాఖల మీద చాలా ఇచ్చించుకుంటారండి. మెసేజ్లో ఉన్న బిలీవర్స్
అంటే ఏంటి? రోజు మిషన్ పెంతెకోస్తు బాప్టిజం మెసేజ్ ఎవరు ఎన్నుకోలేదు, నన్నే ఎన్నుకున్నాడు. ఒకప్పుడు యూదులు అలాగే ఉన్నారండి. ఒకప్పుడు యూదులు అట్లే ఫీల్ అయ్యారు. బట్ దేవుడు వాళ్ళు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ చేయడం గ్యారెంటీ ఏంటి? చేస్తాడా చేయడా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. వీళ్ళు ఎప్పుడైతే ఇలా ఫీల్ అవుతున్నారో పౌలు అంటున్నాడు, స్వభావక కొమ్మలు ఎవరు? యూదులు. వాళ్ళు విడిచిపెట్టలేదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, వాళ్ళని సరి చేశాడు, బుద్ధి చెప్పాడు, వాళ్ళకి త్రిపూర్తి ఇచ్చాడు దేవుడు. ఏదో కృప ఉంది కదా అని నీ ఇష్టంగా ప్రవర్తించుకు, నువ్వు నీకు వస్తుంది సుమా. అసలు స్వభావక సిద్ధమైన దాన్ని కొమ్మను విడిచిపెట్టిన దేవుడు, నువ్వు ఎక్కడో అడవి కొమ్మవి, నువ్వెంత, నిన్ను కూడా విడిచిపెట్టలే అనమాట. నీకు అర్థమైంది అనుకుంటా. ఈ కృపా వర్తమానాన్ని కాలకింద తొక్కేయకడని ప్రభు పెట్ట మీకు నా చేతులెట్టి నేను చెప్తున్నాను పేర. ఈ కృప వర్తమానాన్ని నిర్లక్ష్యంగా భర్తీ చేస్తే ఇది మళ్ళీ ఎవరికో వెళ్ళిపోతుంది. నీకు ఒక మాట ఉంది బైబిల్లో, కడుపు నిండిన వాడికి తేనె పెట్టినా, నీకు కడుపు నిండిపోయింది అనుకోండి, ఇక నువ్వు భోజనం చేయవు. అలాగే నీకు వర్తమానం అంతా తెలిసిపోయింది కానీ పరిపూర్ణ అయిపోయాను అనుకొని అన్నీ మానేసి చాలా మీటింగ్స్కి, చాలా వాక్యాలకి, చాలా పరిచయకి దూరంగా ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీకు కడుపు నిండిపోయింది కాబట్టి ఇక నీకు ఆహారం పెట్టడు, ఆకలి ఎవరు పెడతాడు? ఆ ఒక తలం తీసుకుని ఆయన ఎవరైతే అభివృద్ధి పరిచారో వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఉపమానానికి, పౌలు చెప్పిన దానికి, ఇశ్రాయేల్ మధ్య జరిగిన దానికి కరెక్ట్గా సింక్ అవుతుంది. ఇది మళ్ళా రిపీట్ అవ్వకుండా మనకి బుద్ధి కలగటాకే ఇవన్నీ రాయబడ్డాయి. సో స్టాండర్డ్గా ఉండాలి, దీంట్లో స్థిరులుగా ఉండాలి, నామకార్థ బతి చేయకూడదు. గోలు కలిగి ఉన్నప్పుడు గురి అతికే పరిగెత్తాలి. ఈరోజు ఇలాంటి వర్తమానం లేని చోట్ల ఎన్నో ప్రాంతాలు ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ వాళ్ళు మీరు అలా ఉంటే మళ్ళీ వర్తమానం ఇది తీసుకెళ్తే లేని వారికి పెడతాడని, తీసుకెళ్ళిపోతాడని, ఆ పని ఇప్పుడు చేస్తాడంటే నీకు ఎక్కువైపోయినప్పుడు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వర్తమానం విందామన్నా, అసలే ఆ వాక్యం కూడా పరిగెట్టాలన్నా, బైబిల్లో ఓషియా గ్రంథంలో రాయబడే మాట ఏంటంటే, ఆమోసు గ్రంథం అనుకుంటా, జనులంట ఆ దినాన్ని పరిగెడతారంటండి. అవును, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట ఉందండి. రాబో దినముల యందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము గాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు. ఇప్పుడు వినకపోవటమే కరువు, ఇప్పుడు వాక్యం వినకపోవటమే కరువు. చాలా కుటుంబాలు, మనలో చాలా కుటుంబాలు వాక్యం విషయంలో, దేవుడు ఇచ్చిన వాక్యం విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. నేను గమనిస్తున్నాను. చల్లడిపోతాం, అస్థిలుగా ఉంటాం, స్థిరంగా రాకపోవటం. అంటే ఆ వైఖరి, ఆ ధోరణి ఎలా ఉందో చూడండి. దీన్ని బట్టి అంటే యెహోవా మాట వినకపోవట కలుగు క్షామం అంటే, ఇప్పుడు వాళ్ళు అన్న వస్త్రాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఏం లేదంటే వారికి ఇప్పుడు వాక్యం లేదు, వర్తమానం లేదు. వర్తమాన పుస్తకాలు ఇంట్లో ఉంటే ప్రయోజనం లేదు, క్యాసెట్లు ఉంటే ప్రయోజనం లేదు, బాప్తిసం పొందేసి ఫిక్స్ అయిపోయి చోట ఉంటే కుదరదు. అది చేయబడాలి. గుడ్లన్నీ కూడా పొదగబడాలి. ఆ శిల లేకపోతే ఆ రాయిని తీసుకొని చెక్కుతూనే ఉండాలి, కంప్లీట్ అయ్యే వరకు చెక్కుతూనే ఉండాలి. మైకెలేంజెల్ అనేటువంటి గొప్ప శిల్పగాడు దాన్ని చెక్కుతూనే ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఒకరోజు పరిపూర్ణమైన మోషే కనిపించాడట. అదే సంఘం, చెక్కుతూనే ఉండాలి. ప్రవక్త అన్నాడు, ప్రవక్త మాటతో దేవుడు ఒక వధువును చెక్కుచున్నాడు అన్నాడు. ప్రవక్త మాటతో వధువుని చెక్కుతుండంటే చెక్కేశాడా? చెక్కుతూ ఉన్నాడా? చెక్కుతాడా అంటే, ఇక్కడ ఏంటంటే చెక్కుతూ ఉన్నాడు. సహవాసం భూమి మీద ఉన్నంత వరకు, ఎత్తబాటు ప్రభువుని కలుసుకునేంత వరకు చెక్కుతూనే ఉంటుంది. ఇది చెక్కబడేటువంటి పరిస్థితులు రావాలన్నమాట. కాబట్టి సంఘం ఇక్కడ గమనించాలి. మంచిగా మీరు వర్తమాన విషయంలో మంచి అవగాహన కలిగిన ప్రజలుగా ఉండాలి.
ఎన్ని మర్మం తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ఎంతకాలం చర్చకు వస్తే ఏం ప్రయోజనం? వర్తమాన యొక్క విలువ, దానికి వాల్యువేస్ పాడు చేసుకోకూడదండి. ఈ వర్తమానం లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు? అక్కడికి మీరు ఇల్లు వస్తే అప్పుడు మీకు దీని యొక్క వాల్యూ, దీని యొక్క విలువ ఏంటో అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు దాని వాల్యూ పెంచుకుంటారు మీరు. ఇప్పుడు బిర్యానీ రోజు తిన్నవాడికి ఏమనిపించదండి. ఎప్పుడు తిన్నవాడికి పెట్టండి బిర్యానీ తీసుకెళ్ళి కళ్ళకు అద్దుకుని తీసుకుని తింటాడు. కాబట్టి కొన్ని సంఘాల్లో విశ్వాసులకి బిర్యానీ ఎక్కువైపోయింది, అందుకే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. లేదా మేము పాస్టర్ కంటే ఎక్కువ తెలుసుకున్నాం అనే ఫీలింగ్, లేదా విశ్వాసం కంటే ఎక్కువ తెలుసుకున్నాం అనే ఫీలింగ్, లేదా మేము పరిపూర్ణం అయిపోయామనే ఫీలింగ్, లేదా మేము ఎత్తబాటికి ఎక్కడున్నా వెళ్ళిపోతాం అనే ఫీలింగ్. కానీ చెక్కబడాలి, హాస్పిటల్లో వైద్యం చేయబడాలి. తెలుసా? ఆ పడిపోయిన తీసుకొచ్చి మొదటి రక్కలు విమోచించి అక్కడ పోటుకల వాడికి అప్పగించినట్టుగా బైబిల్ చెప్తుంది. పోటుకల వాడు ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తాడు, రోజు చేస్తున్నాడు. ఆ కట్లు ఇప్పటం, కట్టడం, డ్రెస్సింగ్ చేయటం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా చేస్తాడంటే అతను ఎవరైతే అప్పగించి వెళ్ళాడో ఆయన వచ్చేదాకా చేస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఈ డాక్టరు లేకపోతే ఈ పూటకల వాడు గాయం అంతా మానిపోయింది, ఆ ప్లేస్లో కొత్త శరీరం వచ్చింది, రూపాంతరపరచబడే సమయం ఆసనమైనప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడతాడు. అప్పుడు వరకు ట్రీట్మెంట్ అనేది సంఘంలో విశ్వాసులు జరగవలసిందేనండి. మీకు అర్థమవుతుంది పేరు. దేవునికి స్తుతి కలగాలి. ఈ నిర్లక్ష్య వైఖరి నాకు సంఘంలో కనిపిస్తుంది, చల్లారిన వైఖరి కనిపిస్తుంది, ఇశ్రాయేలు వైఖరి కనిపిస్తుంది. బట్ ఇది హెచ్చరిక కావచ్చు. దేవుడు కలిసి పరిశుద్ధ దేవుడు హెచ్చరికేస్తున్నాడేమో. ఒకవేళ హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు తీర్చే వాడు కాడు. సో జ్ఞానవంతులు ఈ మాట లక్ష్య పెట్టును గాక. యెహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును. అసలు వాక్యం వినకపోవటమే కరువు అంటండి, అది విషయం. వాక్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సమాజం కూడి ఆరాధించి గణపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చి సేవకుని అభిషేకించినప్పుడు, అప్పుడు అభిషేకం వచ్చేది వాక్యం అండి. దాన్ని లాక్కోవాలన్నమాట, దాన్ని పిండుకోవాలి. అంటే అండి, గేదెలు సహజంగా గడ్డి తింటాయి, కానీ గడ్డిలో పాలు ఉన్నాయి. కానీ అది తిని మళ్ళీ నెమరు వేసినప్పుడే అవి పాలుగా మార్చబడతాయి. ఒకసారి మా పాస్ సిందే గారు అమెరికా దేశం వెళ్ళాడట. అక్కడ పొదుగైనటువంటి పెద్ద పెద్ద జెర్సీ ఆవులేంటి పెద్ద పెద్దవి అనమాట. ఈయన అన్నాడంట, పాలిస్తాయా అని అడిగాడట. ఆయన అన్నాడట, ఇవ్వ అన్నాడట. అదేంటి ఇవ్వబడి దాన్ని తిండి పెడుతున్నారా? పెడుతున్నా. మరి అన్ని విధాలుగా వైద్యమా? ఉంది. మరి పాలిందికి ఇవ్వు. అవి ఇవ్వ సార్, అవి ఇవ్వ అంతే అన్నాడంట. అదేంటి ఇవ్వబడి పెట్టి అన్నట్టు ఈయన ఆశ్చర్యంగా. ఏది ఇవ్వదండి, మనం వెళ్ళి పిండుకోవాలండి. వీళ్ళు ఏం చేయాలట? పిండుకోవాలి. వాక్యము కూడా మీరు వచ్చి పిండుకుంటేనే వస్తుంది తప్ప డైరెక్ట్గా పైపులోంచి వచ్చే ట్యాప్ కాదండి అది. వాక్యాన్ని పిండుకోవాలి. ఎక్కడికి పిండుకోవాలి? పులిపిటి నుంచి పిండుకోవాలి. సో ఇది పొదుగు కేంద్రం, ఇది పొదుగు అనుకోండి, బట్ ఉంది కానీ పిండుకోవాలి. కాబట్టి నా ప్రీవియస్ సోదరులు చెప్తున్నాడు, యెహోవా మాట వినకపోవడమే కరువు అంటాడు. తర్వాత ఏమంటాడు ఇక్కడ? ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకే, అంటే యెహోవా మాట అంటే ఏం తెలుసా? వాక్యమేనండి. యెహోవా మాట ఏంటి? వాక్యమే. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పలుకుతున్న వర్తమానమే, పలకబడిన మాట. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కున వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. మీకు తెలుసా? ఇది ప్రవచనం అండి. ఎంతమంది నమ్ముతున్నారు ప్రవచనం అని? ఇది ప్రవచనం.
ఈ ప్రవచనము అన్ని కాలాలు వర్తించిందండి. అన్ని కాలాలు ఇది వర్తించింది. వింటున్నారా ప్లేయరా? అంటే ఏంటి, జనులు వాక్యం కోసం ఎదుగుతారట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇశ్రాయేల్ వారు ఎదుగుతున్నారు, తెలుసా మీకు? బట్ వారికి ఇది మరుగు చేయబడింది. చాలామంది సంఘశాఖ ప్రజలు వర్తమాన పుస్తకాలు చదివేసి చెప్పేస్తున్నారు, బట్ అది అక్షరం మాత్రమే. దాని వెనుకున్న ప్రత్యక్షత మాత్రం రాదు. దేవుడు ఇవుడు. కాబట్టి జనులు వెతుకుతున్నారండి. ఎప్పుడు ఎదుగుతారంటే పోగొట్టుకున్నప్పుడండి. ఆమె 10 నాణెములు కూడా పోగొట్టుకుంది, వెతికింది ఆమె. అంటే ఆల్రెడీ ఉన్నదే పోగొట్టుకుంది కాబట్టి వెతికింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఉన్నవాడే ముందు నుంచి కూడా, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ ఇప్పటికి 2000 సంవత్సరాల పైనుంచి వారి మధ్య ఎటువంటి ఆరాధన లేదండి, బలుల అర్పణ లేవండి, యాజకుడు ఆరాధన లేదండి. వారి మధ్య ఒక ప్రత్యక్ష గుడారము, ఒక ప్రత్యేకమైన ఆరాధన స్థలము ఇప్పుడు దాకా వారికి లేదు. ఎందుకంటే టైటస్ వచ్చి దాన్ని పూర్తిగా నిమ్ముపరిచిన తర్వాత, క్రీస్తు 75 సంవత్సరం తర్వాత, 70 సంవత్సరంలో అది పూర్తి చేయబడింది. ఆ తర్వాత మొదలుకొని ఇక యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, ఆ యొక్క బలుల అర్పణలు, కార్యక్రమాలు, యాజకుడు వాక్యం చెప్పడాలు, సమాజ మందిరంగా కూడుకుంటాలు వారికి లేవండి. స్టిల్ లేవు, ఇప్పుడు కూడా లేవు. అంటే నా ప్రియ సోదరులారా, దేవుడు వారికి అది మరుగుపరిచేసాడండి. ఈ కాల ప్రవర్తనాడు అట్నుంచి వచ్చిన వాక్యం తిరిగి మళ్ళా ఇక్కడ కంప్లీట్ చేసుకుని తాను నమ్ముకుని ఏర్పరచుకున్న వారిని కూడా ఏర్పరచుకున్నట్ట మళ్ళీ ఈ వాక్యం తిరిగి మళ్ళీ ఎటు వచ్చిందో అటే వెళ్ళిపోద్దంట. యూదులు వచ్చిన ఈ వాక్యం మళ్ళీ యూదులకు వెళ్ళిపోయినట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ యూదులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు, ఈ వాక్యం వెళ్ళిపోయిన తర్వాత మిగతా క్రైస్తవులు కూడా అదే పరిస్థితులు ఉంటారు. బట్ కేర్ఫుల్. కాబట్టి నిర్లక్ష్య ద్వారాని ఈ వైఖరి నుంచి సంఘం తప్పకుండా బయటపడాలి. ఎందుకంటే దేవుడు మనం బాగు కోరడం తప్ప నాశనం కోరుకునే దేవుడు కాదండి. ఆయన కీడు కోసం మాట్లాడదు, కానీ కీడు నుంచి మేలు కొరకు లేక తప్పించుకుని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, వెతుకుటకే వారు ఏం చేస్తారట, తిరుగుతారట, తూర్పు పడమర ఉత్తర దక్షిణ తిరుగుతారట, అది వారికి దొరకదు. ఆ తర్వాత ఏమన్నాడు, ఆ దినమందు చక్కని కన్నికలు యవ్వనులు దప్పి చేత సొమ్ముసిల్లుతురు. అంటే ఏంటి, ఇక్కడ నిజంగా వాక్యం దొరకని సమయం ఏర్పడుతుంది అంటుంది. ఈరోజు వర్తమానం మన దగ్గర ఉంది, అది ఉంటుంది, కానీ ఇప్పుడు దాకా ఉంటుందో చెప్పలేము. చివరి ఆ గొర్రె రాగానే తలుపు వేయబడుద్ది, వెళ్ళిపోతుంది. ఈ తలుపు వేయబడే లోపలే మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఆ తలుపు వేయడం తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న తర్వాత వారు వచ్చి నవాహు తలుపు తీ అని అడిగినప్పుడు దేవుడే మూసేసాడు తలుపు అన్నాడండి. అలాంటి పరిస్థితి రాకుండాలంటే ఇప్పుడు ఉన్నంతలోనే భక్తి చేయటం చాలా శ్రేష్ఠకరం. ఈ ఆసక్తి ఇది పోగొట్టుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్య విషయం. కాబట్టి జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవునికి స్తుతి కలిగాక. సరే, మనం ముందుకెళ్దాం పేర. దేవుడు మనకి ఇచ్చిన వర్తమాన విషయంలో చిన్న హెచ్చరిక అనమాట అండి. జాగ్రత్త. దేవుడిచ్చిన తలంతని అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి చూడండి. అది అలాగే ఉంచొద్దు. అలా ఉంచితే దేవుడు తను తీసేసి ఎవరికి ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మీరు తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళు అలా గర్వించినప్పుడు దేవుడు అక్కడ పౌలు అన్నాడు, మిమ్మల్ని దేవుడైనా ఏం చేస్తాడు, మిమ్మల్ని కూడా తీసేస్తాడు అవసరం అయితే అంటాడండి. ఈ విషయం జాగ్రత్త. దేవునికి మహిమ కలుగాక. సరే, ఒక చిన్న ఫ్యామిలీ కోసం ఈ రాత్రి నేను కొద్దిసేపు చెప్పి నేను ముగించేస్తాను పేర. ఆ ఫ్యామిలీ ఏంటంటే మార్తా, మరియా, లాజరు. బేతనీలో ఉన్న చిన్న కుటుంబం. బేతనీ అనే గ్రామంలో ఈ చిన్న కుటుంబం ఉండేది. ఈ చిన్న కుటుంబంకి వెనక ఎవరు లేరండి. తల్లి తండ్రుల కోసం రాయబడలే. మార్త పెద్దది, మరియా ఆఖరు,
కానీ ముందు మార్త, తర్వాత లాజరు, తర్వాత మరియా. వీళ్ళు ముగ్గురు ఒక సంఘ శాఖ చెందినవారట. ఇప్పట్లో యేసు ప్రభు రాకముందే వీళ్ళ అమ్మానాల ద్వారా గాను, లేకపోతే ఒక సంఘానికి చెందినటువంటి వారు గాను, యథావిధిగా వీళ్ళు పుట్టేటువంటి వారు సంఘం చెందినటువంటి వారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి ఆయన ఆ కాల వర్తమానం బోధించినప్పుడు ఆ నామకార్థమైన సంఘాలోంచి, సంస్థలోంచి మార్తా, మరియా, లాజరు బయటకు వచ్చేస్తారు. యేసుక్రీస్తు యొక్క బోధ వినే వాళ్ళు ఆ మతశాఖాన్ని, యూద మతశాఖ నుంచి పెట్టి ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. ఆయన దగ్గర ఏముందంటే ఈ శాస్త్రుల పరిస్థితులు ఏదైతే బోధిస్తున్నారో ఆ ప్రవచనక నెరవేర్పే యేసు ప్రభు అని వారు గుర్తుపెట్టారు. కాబట్టి ఆయన వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలగాక. ఈ కాలంలో ప్రవక్తన్నాడు, అక్క చెల్లెలు మరియు అక్క తమ్ముళ్ళు అన్నాడు. మార్త పెద్దది, ఆ తర్వాత ఏమో లాజరు తర్వాత మరియా వస్తుంది. బైబిల్లో మరియా కోసం చూస్తే కన్యమరి వేరుగా ఉంది, మగ్దలేని మరియా వేరుగా ఉంది, మరి ఈ మరియా వేరుగా ఉంది. 3 రకాలు కనిపిస్తారు మనకి. అయితే లాజరు కూడా 2 రకాలు ఉంటారు. మనం చదువుకున్నటువంటి లాజరు ఇది మార్తా మరియా కుటుంబ సభ్యులు ఉన్నటువంటి లాజరు. కానీ బైబిల్ ఇంకో లాజరు ఉన్నాడు, పేద లాజరు అని రాయబడి, పేద లాజరు అని రాయబడి. అతను వేరు, ఇతను వేరు. దేవునికి స్తుతి కలుగాక. ఇతను చనిపోయి బ్రతికించబడ్డాడు, అతను చనిపోయి పరదేశకి వెళ్ళి చేర్చబడ్డాడు. కానీ ఈ కుటుంబం కోసం నేను చెప్పాలని ఆశిస్తాను పేరా. చిన్న ఫ్యామిలీ. ఈ కాల ప్రవర్తనాడు బేతెనియా అనే గ్రామానికి వస్తే యేసు ప్రభు వారి దగ్గరే ఉండేవాడట. ఇంకా చెప్పండి, యేసు ప్రభుకి అది సెకండ్ హోమ్, అంటే 2వ గృహము. సెకండ్ హోమ్ అంటే ఏదో ఉంచుకున్న గృహం కాదండి దాని అర్థం. చాలామందికి తెలియక సెకండ్ హోమ్ అంటే ఏదో ముందు పెద్ద భార్య చిన్న భార్య అని చిన్నిళ్ళు పెద్దలు అనుకున్నారు. కానీ మెసేజ్లో ప్రవక్త చెప్పింది విధానం అది కాదు. ఇక్కడ మీరు అనుకున్నది కాదు, లేకపోతే ఎవరు అనుకున్నది కాదు. ఇక్కడ మార్తా, మరియా, లాజర్ అనే వారి సంఘ శాఖ విడిచిపెట్టి ఆ కాల వర్తమానమైన యేసుక్రీస్తుని వెంబడించడం ప్రారంభించారు. కాబట్టి యేసు ప్రభు బేతెనియా గ్రామానికి వెళ్తే బేతెనియా గృహంలో, అంటే మార్తా, మరియా, లాజరు గృహంలో ఉండేవాడు అట. సో ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చేవారు. కొన్ని సందర్భాలు ఆయన ఒక్కడు ఉండేవాడు, కొన్ని సందర్భాల్లో ఆయన శిష్యులు ఉండేవారు. మొత్తం మీద బేతెనియా గ్రామానికి వెళ్తే చాలు, అక్కడే ఆయన ఉండేవాడట. అక్కడే ఆయన విందువు చూస్తే, అక్కడే భోజనం, అక్కడే కార్యక్రమం చూసుకొని, అక్కడే ఆయనతో ఉండే ఆ గ్రామం అంతా ఆయన సువార్త చేసి సేవ చేసేవాడు ఏంటంటే. అయితే ఆయన్ని చేర్చుకునే విధానం ఏంటంటే ప్రవక్త అంటున్నాడు, దేవునికి స్తుతి కలగాక. లాజరు అట్టండి దస్తావేజులు రాసేవాడట. అతనికి ఒక జాబ్ ఉంది, దస్తావేజులు రాసేవాడట, పని చేసుకునేవాడు. మార్త కూడా పని, మరే కూడా పని. ఆ కుటుంబంలో మెయిన్ ఆధారం ఎవరంటే, ఎవరు వారు ఆధారపడ్డారని పరిపూర్ణంగా యేసుక్రీస్తుని. ఆయన ఆ కుటుంబం చాలా ఆదరించి బలపరిచేవాడు. అక్కడే చాలా విషయాలకు చెప్పేవాడు కూడా. సో మనం చూస్తాం లూకా సువార్తలో యేసుప్రభు రాగానే అక్కడ యేసుప్రభుని పిలిచి కూర్చోబెట్టుకుని మార్త కిచెన్ రూమ్లోకి వెళ్ళి వచ్చినటువంటి యేసుప్రభుకి ఏం చేయాలి, ఏది వండి పెడితే బాగుంటుంది అనే తలంపు కలిగి పనులు చేసుకుంటుంది అంటండి. ఈ పనులు చేసుకుంటుంటే మరియా తిన్నగా వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చుందట. ఎక్కడ ఉందండి అక్కడ? ఆమెకు మరియా అను సహోదరుండెను, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. ఇక్కడ మరియాకి మార్తకి వ్యత్యాసం ఏంటంటే, మరియా యేసు పాదాల దగ్గర ఉండి వాక్యం వినే స్వభావం కలిగిన వ్యక్తి అండి. మార్త కూడా మంచి ఉద్దేశమే. ప్రవక్త అంటాడు, చాలామంది మార్తని అపారం చేసుకుంటారు. కానీ మార్త ఉద్దేశం ఏంటంటే, వచ్చిన ఆయనకి ఏది వండి పెట్టాలి, చేసి పెట్టాలని తపన ఉండేదంట ఆమెకి. ఆ ఉద్దేశం మంచిదే, ఈ ఉద్దేశం మంచిదే. కానీ ఇక్కడ మార్తని చాలామంది తప్పడుతూ ఉంటారు. కానీ మార్తకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఆయన ఎదుర్కొన్నప్పుడు అంత్య దినమున నా తమ్ముడు లేవబడతాడు నాకు తెలుసు అనే గొప్ప విశ్వాసం కలిగి ఉందండి ఆమె.
ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కళ ప్రవర్తన్నాడు. అలాంటి కుటుంబంలో యేసు ప్రభు ఉన్నప్పుడు వారు ఏం చేశాడో ఎప్పుడు ఆయనకి విందు చేయటం, చేసి పెట్టడం జరిగింది. ఈ లూకాసు 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. ఇక్కడ వారు అనే పదం కనిపిస్తుంది. యేసుక్రీస్తుతో శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ గ్రామంలో ప్రవేశించారు. మార్తను ఒక స్త్రీ ఆయన తన ఎంట చేర్చుకున్నాను. వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ ఆయనే వారి వర్తమానం బోధించాడు. వారి ఆ బేతని గ్రామంలో రక్షింపబడినటువంటి ఎంటైమస్ బిలీవర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలానికి అంత్యకాల వర్తమానం ఎవరి దగ్గర ఉందంటే యేసు ప్రభు దగ్గరే ఉందండి. ఆ కాల వర్తమానం కూడా ఎవరు కాదు, యేసు ప్రభువే. ఆ కాల వెలుగు ఆయనే, ఆ కాల వాక్యం ఆయనే, ఆ కాల ప్రవక్త ఆయనే, ఆ కాలపు దేవుడు ఆయనే, బయలుపాటు ఆయనే. అయితే ఆయన్ని సంఘశాఖలు తోసేసాయి, బోధకులు తోసేశారు. అప్పుడు ఈ చిన్న కుటుంబం చేర్చుకుంది. ఈ కుటుంబంలో ఆయన కూర్చుండి వాక్యం బోధించేవాడు. వాళ్ళు ఇంచుమించుగా రక్షింపడ్డారు. దేవునికి స్తుతి కలగాక. అప్పుడు ఆమె విస్తారమైన పనులు పెట్టుకుందంటే ప్రవర్తన ఏంటంటే, మార్త ఉద్దేశం ఏంటంటే ఒకటేనంటండి, మెయిన్ దేవునికి స్తుతి కలగాక. ఆమె వచ్చిన యేసుక్రీస్తుకి తన శిష్యులకి ఏం చేసి పెట్టాలనేది ఆలోచన తప్ప ఇక ఆమెకి పెద్ద ఆలోచన ఉండదు కాదంటండి. ప్రవర్తనాడు గౌరవ వర్తమానంలో ప్రవర్తన్నాడు. మార్త సంగతి ఏమిటి? యేసుకు మంచి భోజనము సిద్ధపరచుటకే ఆమె ఎల్లప్పుడూ ప్రయత్నించుచుండెను. ఆమె ఆలోచన అంతా ఏంటంటే, యేసుప్రభు రాగానే, తర్వాత అలాగే యేసుప్రభుత్వం శిష్యులు రాగానే ఏం చేసి పెట్టాలి, ఎంత మంచిగా చేసి పెట్టాలి. లేదా ఆమె ఏమి ఆలోచించలేదు. అంటే అది కాక ఏమి ఆలోచించలేదట. యేసు ఏమి చెప్పనే ఉన్నాడో దానిని మాత్రమే ఆమె వినగోరిని. కానీ మరియా, ప్రైజ్ ది లార్డ్. ఇంకంటే మార్త యేసు ప్రభు వస్తున్నాడంటే ఇల్లంతా శుభ్రంగా ఉంచటం, మంచి భోజనం సిద్ధపరచటం, అంటే ఈ పనికి ఇంట్రెస్ట్ చూపించేది అన్నమాట. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరు కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఆతిథ్యం ఇవ్వటము, మంచి వండి పెట్టడము, చక్కగా విందు పెట్టడము, బాగా చేసి పెట్టడం అనేది ఒక ఇక్కడ మార్తలో కనిపిస్తుంది మనకి. ఆమె ఉద్దేశం మంచిదే. ప్రవర్తన్నాడు అంత శుభ్రంగా ఉన్నదో లేదో ఆమె చూడగోరేది. ఆమె తన రీతిలో యేసునకు ఏదో చేయాలని కోరేను. అంటే మార్త తన రీతిలో యేసు ప్రభువుకి ఏదైనా చేయాలి అని ఎప్పుడు కోరేదట. సో ఆయన ఏం చెప్తాడు వింటూ ఉండేది, వెంటనే మళ్ళీ తన పని చేసేది. తన ఉద్దేశం ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, శుభ్రంగా ఉంచటం, భోజనం సిద్ధపరచటం, దానికోసం ప్రయత్నం చేయటం, ప్లాన్ చేసుకుంటాం. ఆమె తన రీతిలో యేసునకు ఏదో చేయాలని కోరుకునటం, తన పద్ధతిలో చేయగోరెను. కానీ ఒక రోజున లాజరు వచ్చాను. చాలామంది మార్తకు విరోధంగా మాట్లాడుచుందరు. మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది అనేవారు అంటూ ఉంటారు. ఓ కాదు, ఒక్క క్షణం ఆగండి అంటే మార్త కోసం చాలామంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అంటే అక్కడ మార్త అలా ఉంది ఇక్కడ, అంటే ఆయన అన్నాడు కదా విస్తరపల్లి పెట్టుకున్నావు కాబట్టి ఇక్కడ ఈ మరియా వాక్యం అందు ఉత్తమే అని చెప్పి అన్నాడు కదా, దాన్ని తీసుకుని పని విస్తారంగా పెట్టుకున్నప్పుడు కూడా పేరా దేవుని దగ్గర గడపలేమండి. పని చేయాలి కానీ విస్తారంగా పెట్టుకోకూడదు. పని విస్తారంగా పెట్టినప్పుడు ఏమవుద్ది, యేసు పాదాల దగ్గర గడపడానికి సమయం ఉండదండి. కానీ మార్త ఎక్కువ పని పెట్టేసుకున్నది. యేసు ప్రభు పని చేద్దని చెప్పలేదు, విస్తార పని చేయొద్దని చెప్పాడండి. అందుకని ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు కూర్చుండు, నేను రొట్టెలు చేస్తాను, నేను మాట్లాడతాను, రాళ్ళు తీసుకురండి అని చెప్పలేదండి. ఆమె పరిచయం ఆమెకు ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఒక పరిచయం ఉంటుంది అన్నమాట. కొందరు ప్రార్థన చేస్తారు, కొందరేమో వాక్యం చక్క విని చక్క దాన్ని అవలంబించుకుని కుటుంబాన్ని చెప్పుకుంటారు. మరి కొందరేమో కుటుంబాన్ని చక్కబెట్టుకుంటారు, శుభ్రం చేసుకుంటారు. తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క సేవకునికి, ఆ యొక్క బోధకునికి, ఆ యేసుక్రీస్తుకి వచ్చిన శిష్యులకి చక్కని పరిచర్య చేస్తుంటారు అన్నమాట. ఆ విందు చేయటం అంటే యేసు ప్రభుకి అక్కడ వండి పెట్టడం, ఉపచారం చేయటం అంటే, పని చేయటం అంటే మార్త మరియా లాజరు అంటండి. అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అంటండి. అప్పుడు యేసు ప్రభుకి వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు రాకముందే వాళ్ళు దేవాలయంలో సేవ చేసేవారు అంటండి. పెద్ద దేవాలయం ఉంది యెరూషలేము మందిరంలో.
ఆ దేవాలయంలో అందులో ఈ వాళ్ళకి తెలిసే తోచిన పని చేయటం అనమాట మందిరంలో. అయితే యాజకుడు వెనక పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంటుంది అనమాట. ఆ తెర కూడా అసలే అది ఒకే తెర అంటండి. ఇక దానికి మధ్యలో ఎటువంటి జాయింట్లు కుట్లు లేవంటండి. ఆ ఒక్క తెరని జాగ్రత్తగా వారంట స్వహస్తలతో అల్లారండి దాన్ని. ఆ తెరని చాలా పెద్ద తెర. ఒకరోజు యేసుప్రభువు అరిచినప్పుడు సిలువలో ఆ తెర చినిగిను అనబడింది. ఆ తెర చినిగినండి. మీకు తెలుసండి, ఆ మందిరంలో మార్తా మరియ లాజరు ఎవరైనా ఇంటికి పోతాడో బేతని ఇంటికి పోతాడంటే అండి, వాళ్ళు అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చర్చ్ అంటే వాళ్ళు, ఇది ఆ చర్చ్, ఇది డినామినేషన్ అన్నమాట. అక్కడ ఉండేవారట. అంతగా ప్రేమించేవారట. మందిరమును ప్రేమించేటువంటి కుటుంబం అండి అది. ఈరోజు ఫ్యామిలీ మీటింగ్లో మందిరం ప్రేమించే మార్తా మరియ లాజరు వల్లే ఉండవలసిన బాధ్యత ఉందండి. మందిరాన్ని ప్రేమించే స్వభావం ఉంది వాళ్ళకి, మందిరానికి వచ్చే స్వభావం ఉంది. అలాగే మందిరంలో సేవ చేయటం, పరిచయం చేయటం స్వభావం ఉంది వాళ్ళకి. వారి స్వహస్తాలతో కష్టపడి ఆ మందిరంలో ఆ యొక్క ఆ పరిశుద్ధలకి అదుపరిస్థల మధ్య ఉన్న ఆ చక్కని తెరను వారు సమచీలతో కష్టపడి అల్లి అక్కడ కట్టారట. తర్వాత తెలుసుకున్నారు జీవంగల మందిరం యేసుప్రభువేనని. అప్పుడు యేసుప్రభు కూడా అల్లారంట. యేసుప్రభు ధరించిన నిలువుటంగిని అని ఉంటుంది బైబిల్లో. పైనుంచి వేయబడిన నెయ్యబడిన వస్త్రం అంటాడు. అది ఎవరిచ్చారు కూడా ప్రవక్త అన్నాడు, మార్తా మరియ లాజరు దాన్ని వారు తయారు చేసి ఇచ్చారట. శరీర సంబంధ మందిరాన్ని ఎలా ప్రేమించారో, ఎలా పట్టించుకున్నారో, పరిచయం చేశారో, జీవంగల మందిరం నడుచుకుంటూ వచ్చింది ఇంటికి అండి. యేసుప్రభు ఎవరంటే సజీవ మందిరం అండి. సజీవ మందిరము ఎక్కడికి వచ్చింది తెలుసా అండి? బేతనీలో ఆ గ్రామంలో మార్తా మరియ లాజరు ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళు మందిరాన్ని ఇదివరకే ప్రేమించేవారండి. మందిరంతో సంబంధం కలిగి ఉన్నారండి. వాళ్ళు ఎల్లప్పుడూ వారు పరిచయం కలిగి ఉన్నారు. అంత మందిరం కోసం ఎంతో వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ప్రేమించారు, సేవ చేశారు. కాబట్టి ఆ దేవుడే ఈ భూమి మీదకి నిజమైన మందిరంగా వచ్చినప్పుడు అక్కడికి వచ్చేసాడండి. వీళ్ళు ఏం చేశారు? శరీర సమయ మందిరానికి ఎలాగైతే ఒక తెర అల్లారో, యేసుప్రభు కూడా సజీవ మందిరానికి కూడా ఒక నెయ్యబడిన వస్త్రం వేశారండి. ఆ నెయ్యబడిన వస్త్రమనే వారు చెంపకుండా ఉండడానికి సీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారని మనం బైబిల్లో చదువుతాం. దేవునికి స్తుతి కలుగాక. అలాంటి మంచి గృహం అంటండి. యేసుప్రభు కొన్ని రోజులే ఉండిపోయాడు అటు వీళ్ళ దగ్గర. ప్రవర్తనాడు వాళ్ళు హెబ్రీ పిల్లలు అంటండి, హెబ్రీ బాలికలట. వాళ్ళకి అసలు వివాహమే కాలేదు, యవ్వన పిల్లలు. ఇంచి ప్రవర్తనాడు యేసుక్రీస్తుకి ఎంత వయసు ఉందో లాజరు కూడా అంతే ఇంచుమించు వయసు ఉంది. ఎందుకంటే లాజరు మరి యేసుప్రభు చాలా వారి మధ్య ఉన్నప్పుడట చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారట వాళ్ళు. బట్ వాళ్ళకి ప్రత్యక్షత వచ్చినప్పుడు, సజీవ మందిరం ఎవరో తెలుసుకున్నప్పుడు ఆయనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం ప్రారంభించారు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి చాలామంది మార్తను ఏమంటారంటే, ఓ మరింత చూపింటే బాగుండు శ్రద్ధ అంటారు. ప్రవర్తనాడు కాదు, ఒక్క క్షణం ఆగండి. మార్త తన ఆసక్తిని చూపించవలసిన ఒక సమయం వచ్చాను. ఆమె సహోదరుడు లాజరు చనిపోయాను, వచ్చి అతని కొరకు ప్రార్థించమని కబురు పంపాను. ఇక్కడ అలాంటి మంచి మాధుర్యమైన కుటుంబం. క్రీస్తు వచ్చినప్పుడు లేక యేసు వచ్చినప్పుడు పాటలు, ఆరాధన, వాక్యము, ఒక చక్కటి సహవాసం ఉండేది. ఆయన వచ్చినప్పుడు వరకు పండగగా ఉండేది. అలాంటి సంతోషమైన కుటుంబంలో మరణం వచ్చింది. ఆయన ప్రేమించే కుటుంబం, ఆయన ఇష్టపడే కుటుంబం, ఆయన సేవ చేసే కుటుంబం, ఆయన వస్తే ఆయనకి ఆహారం వండి పెట్టే కుటుంబం, ఖర్చు పెట్టే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అలాంటి కుటుంబంలో సడన్గా మరణం వచ్చింది. సో జబ్బుపడ్డాడు ఆయన. జబ్బుపడి వెంటనే కౌరు పెట్టారు. ఈ కాల ప్రవర్తనాడు చదువుతున్నాను పేరు నేను, గౌరవ రత్నాలు చూడండి. మార్త సంగతి ఏమిటి? యేసుకు మంచి భోజనం సిద్ధపరచుడికి అని చెబుతూ ఆమె కోసం వివరిస్తాడనమాట. దేవునికి స్తుతి కలుగాక. లాజరు చనిపోయాను, వచ్చి అతని కొరకు ప్రార్థించమని కబురు పంపాను, ఆయన రాలేదు, ఆయన పిలుపును లెక్క చేయలేదు అన్నాడండి. ఎవరు?
ఎవరు? ఆయన మరెక్కడికో వెళ్ళాను, ఆమె మరలా పంపాను, అయినా కానీ ఆయన లెక్క చేయలేదు, పిలుపుని నిర్లక్ష్యము చేశాను. ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన ఇంట్లో తిన్నాడు, తాగాడు, ఉన్నాడు, ఆయనకి ఎంతో పరిచయం చేశారు, సేవ చేశారు. అలాంటి పరిచయం చేసేటువంటి కుటుంబం సడన్గా ఆ ఇంట్లో విచారకరంగా పరిస్థితి ఏర్పడింది. అంటే మరణం వచ్చింది, లేక జబ్బు పడ్డాడు. ఆయన దస్తావేజులు పనిచేసే వ్యక్తి జబ్బు పడినప్పుడు కౌరు పెట్టారు, వచ్చి ఇప్పుడు ఆన్ చేయమని. ఆయన అంటే రాలేదంటండి. రెండోసారి కౌరు పెట్టిందంటారు, అయినా రాలేదంటండి. ఆయన చనిపోయిన 8 నెలలకు వచ్చాడండి. ఆయన 4వ దినం వచ్చాడండి. అంటే జబ్బు పడినప్పుడు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, సమాధి కార్యక్రమం కూడా రాలేదండి ఆయన. అది ఇక్కడ విషయం ఏంటంటే, సమాధి కార్యక్రమం కూడా లేడండి ఆయన. నువ్వే ఆధారం సమస్తం అనుకునే కుటుంబం, ఆయన ఉంటే హ్యాపీగా ఉండే కుటుంబం. ఆయన వస్తే ఆ ఇంట్లో పండగగా ఉండి చక్క విందు చేస్తూ ఆయన శిష్యులు ఆయన ఉండేటువంటి ఒక ఆరాధన గృహంగా ఉండేది. ఇప్పుడు జబ్బు పడినప్పుడు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, శవం శుభ్రం చేసినప్పుడు రాలేదు, శవాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టినప్పుడు సమాధి కార్యక్రమం కూడా రాలేదు. అంత అయిపోయాక లాస్ట్లో వచ్చాడు. కొన్ని కుటుంబాలు ఇలాంటి కుటుంబ పరిస్థితులు కూడా ఏర్పడినప్పుడు మార్తా మరియ లాజరు కుటుంబం చాలా బలం తీసుకొస్తుందండి, విశ్వాసాన్ని నిలబెడుతుందండి. ఈ రోజులు ఎలా ఉంటారు చాలామంది, ఏదో పాస్టర్ వచ్చారా, కవర్ పెట్టాం, ఫోన్ చేసాం, ఆయన చూసారా, చిన్న చిన్న విషయాలు అన్నమాట. మరి నువ్వే వీటికి ఇలా అయిపోతే మరి మార్తా మరియ లాజరు అనే కుటుంబం గురించి ఆలోచించు. మనలో అనొచ్చు చాలామంది, మొత్తం భార్య భర్తలు పిల్లలు అందరము సేవ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇంత పని చేస్తున్నాం, మా కుటుంబం అంతా దేవుని మందిలో సేవ చేస్తాం, మా కుటుంబం అంతా ఆయన వచ్చినప్పుడు ఎంతో పరిచయం చేస్తాం, మా కుటుంబం అంతా ఆయన ఎంతో ప్రేమిస్తాం, మా కుటుంబం అంతా ఆయనకి ఆయన శిష్యులకి సేవ చేసి వండి పెట్టి చేసి పెట్టాం, చేసాం. మా ఇంట్లో ఇలా జరిగినప్పుడు కనీసం ఆ సమయంలో రాలేదు అని మాట్లాడి మానేస్తారు, చర్చి మానేస్తారు, సంబంధాలు బంధాలు తెంచేసుకుంటారు. కానీ మార్తా మరియ లాజరు ఎన్నడూ అలా ప్రవర్తించలేదండి. ఇప్పుడు మన కుటుంబాల్లో అలాంటి పరిస్థితి వచ్చినా మన కుటుంబము మార్తా మరియ లాజరు వలె దేవుని వాక్యం కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. వాళ్ళ విశ్వాసం ఏంటిదంటే, ఆయన చనిపోయిన తర్వాత మార్త ఎలాంటిది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 22 వచనం. చూసారండి, ఏమంటుంది మార్త యేసుతో, ప్రభువా 21 వచనం, నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనాను. అంటే నువ్వు అసలు వచ్చి ఉంటే చచ్చిపోయేవాడు కాదు, ఇప్పుడు చనిపోయినా సరే. అదండి ఆమెకు విశ్వాసం. ఆమెకంటే అలాంటి విశ్వాసం ఉందంటండి. మనమేమంటాం, మార్త పెద్ద ఏం కాదు అంతా మరి అంటాం. కానీ వాసన చెప్పాలంటే ఇక్కడ ఈ మాటలు పలికింది ప్రవర్తనడు. చాలామంది మార్తని అంత శ్రద్ధ చూపలేదు అంటారు. కాదు, ఒక్క క్షణం ఆగండి. మార్తను తన ఆసక్తిని చూపించవలసిన సమయం వచ్చాను. ఆమె సహోదరుడు లాజరు చనిపోయాను, వచ్చి ప్రార్థన చేయడం కొరిపెట్టాను. వచ్చిన తర్వాత నువ్వు లేపగలవు, అంత్యదినము లేపగలవు, నువ్వు చేయగలవు అనే గొప్ప విశ్వాసం తీసుకొచ్చిందంటే. అంటే అక్కడ తిట్టలేదు, ఆయన్ని తోడనాడలేదు, దూషించలేదు. అలాంటి పరిస్థితుల్లో మార్త ప్లేస్లో మీరుంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఇప్పుడు మార్త కోసం విన్నారు కాబట్టి రేపు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మార్తలే ప్రవర్తించాలి. మరే కోసం ఉన్నప్పుడు మరిలా ప్రవర్తించాలి. ప్రవర్త కోసం ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రవర్తనలు ప్రవర్తించాలి. ఏది విన్నామో అది మనం దాన్ని మన జీవితంలో ఆలోచించుకోవాలి. ఇవన్నీ వినవలసిన బాధ్యత. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనల్ని స్థిరపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి, దేని కొరకో మనల్ని నిలబెడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలగాక. ఏమంటుంది అక్క? ఏమంటుంది అక్కడ మార్త? ఏమంటుంది? మన మార్తకి ఏమంటుంది ఇక్కడ? చెప్పండి,
చదవమ్మా. ఆ, ఆ. అంతే తినమన్నా. పునరుద్ధానము లేచినని నేను ఎరుగుదును. అందుకేస్తూ పునరుద్ధానమును జీవము నేనే, ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికినని విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఏమందట? ఆమేనందండి. ఏమంది? అది మనమైతే చెప్పావులే బోధ, ఎప్పుడు వచ్చావు ఆమెను చెప్పు మానేసి ఏమంటావు? ఇంత పొడుగు బాగు చెప్పు, నీకు ఇన్ని రొట్టెలు చేసి పెట్టా. నా సహోదరి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ఆమెను అవసరం హెల్ప్ అడగకుండా స్వయంగా నేనే కూరగాయలు కోసా, నేనే కష్టపడ్డా. అంత చేసి పెడితే ఇప్పుడు వచ్చావా అని అంటే వాళ్ళు మనమైతే. కానీ ఆ మాటలు ఎందుకు రాదు ఈమెకి? ఆ మాటలు ఏమనుకోని ఏమని తెలుసండి, ఆమె ఏదైతే విన్నదో పనిచేసుకుంటూ ఆ విశ్వాసం నిలకడగా ఉన్నది. సంఘానికి వస్తూ మన పరిచయం చేసినప్పుడు అక్కడ ప్రాముఖ్యం ఏంటంటే, ఏదైతే వాక్యం విన్నావో ఆ వాక్యం కోసం నిలబడాలి నువ్వు సమయం వచ్చినప్పుడు. మార్తా మరియా లాజరుకి ఇలాంటి పరీక్ష వచ్చిందండి. ఈ చిన్న ఫ్యామిలీ, బేతేని గ్రామంలోని చిన్న ఫ్యామిలీకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారు చూడండి. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా మనము వారిని జ్ఞాపం చేసుకుని ఆ వాక్య ప్రకారం మనం నిలబడినప్పుడు మనం ఎంతో ధన్యులు ఉంటాం. దేవునికి స్తుతి కలుగాక. తర్వాత ఏమండి, నువ్వు నమ్ముచున్నావా అన్నాడండి. 20 మంది ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. చూసారండి, ఈ మాటలన్నీ చెప్పినప్పుడట నిజంగా వాళ్ళకట గొప్ప విశ్వాసం వచ్చిందంట. దేవునికి స్తుతి కలుగాక. నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానం అని అన్నాడట. ఇప్పుడు ఈరోజు సేవకుడు కాదు కానీ, బోధకుడు కాదు కానీ, ప్రవక్త కాదు కానీ, ఆ సేవకుల్లో, ఆ బోధకుల్లోంచి లేక ఆ ప్రవక్త నుంచి వచ్చిన వర్తమానమే ఆ యొక్క పునరుద్ధానమై ఉన్నదండి. జీవమై ఉంది. మనిషి కాదు, మనిషిలోంచి ఆ వాక్యమే జీవమై ఉందండి. వీళ్ళ మనిషి వెనుకున్న దేవుణ్ణి యొక్క వాక్యాన్ని చూడగలిగారు. మనము అదే అవగలగలిగాం. మన కుటుంబాలు మార్తా మరియా లాజరు వలె పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన్ని ఆ సమయంలో కూడా పోగొట్టుకోలేదండి. ఇప్పుడు మన పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలు మనం పోగొట్టుకోకూడదు, బంధం తెచ్చుకోకూడదు. మనం ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు నిలబడవలసిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఇక ముగించే ముందు ప్రియ నేను చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఎత్తు తిరిగాడు, ఆయనతో ఉన్నాడు, లాజర్ని ఎంతో చూశాడు, ఎంతో చేశాడు అని చుట్టూ గ్రామస్తులు అందరూ వచ్చినప్పుడు, సమాధికి తోటకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు ఆయన్ని బాగా బాధ పెట్టారన్నమాట. ప్రభు అక్కడ కన్నీళ్ళు విడిచాడంట. కన్నీళ్ళు ఎందుకు విడిచాడు తెలుసా? ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని అమ్మనందుకు అని ఏడ్చాడండి. మార్తా మరియా లాజరు కాకుండా మీతో వచ్చిన కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ యొక్క బంధువు అంతా కూడా వాళ్ళు కొంచెం ఆయన్ని ఈ మాటలు కూడా అన్నారు. చూడండి 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 37 వచ్చి 37 అంతటా మరియా ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఎక్కడ ఉండి ఎడలా నా సోదరుడు చావకుండా నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని నెక్కడుంచుదని అడగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాను. కాబట్టి యూదులు అతన్ని ఎలా ప్రేమించాడో చూడని చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తనలో తాను ములుగుచ్చు సమేతకు. ఎందుకు ములుగుతున్నాడు ఆయన? ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అర్థం చేసుకుని ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందుకోసం ఆయన కన్నీళ్ళు గాడ్చి మూలిగి అప్పుడు బిగ్గరగంట పేరు పెట్టి లాజరు అని పిలిచాడంట. మీకు తెలుసా, లాజరు అని పిలిచినప్పుడు అంటే మన ప్రవక్త అన్నాడు, పైన లాజరు పరదేశంలో సాక్ష్యం ఇస్తాడంటాడు. సాక్ష్యం
మీకు తెలుసా, మీ కాలంలో రాని వర్తమానికుడు మా కాలంలో వచ్చాడు. మీ ఎదురు చూసిన వర్తమానికుడు మేము కలిగి ఉన్నాం. మీరు ఎదురు చూసిన కన్యక ద్వారా వచ్చే కుమారుడు మేము కలిగి ఉన్నాం. ఆయన ఎవరు కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. మీలో చాలామంది తోసేశారు, ఆయన నెట్టివేశారు. కానీ మా ఇంటనే ఉండేవాడు ఆయన అని ఆ రొట్టెల గురించి, ఆ పరిచయం గురించి, ఆయన గురించి, ఆయన తిరిగి ఆయనతో నడిచిన విషయాలు, ఆయన ప్రేమించిన విషయాలు అన్నీ పంచుకున్నాడట. సడన్గా శబ్దం వచ్చిందంట ఆయనకి అక్కడ ఉండగానే. ఎవరో పిలుస్తున్నారండి, నేను మళ్ళీ వస్తా అని వచ్చే కిందకు వచ్చాడంటండి. సరే, మీరు ఈ అవకాశం ఎక్కడికో దొరికింది, మళ్ళా ఎవరికి దొరకలేదండి. ఎందుకు తెలుసా? కింద ఏం జరుగుతుందని తీసుకెళ్ళి చెప్పినవాడు ఇతనేనండి. సాక్ష్యం ఇచ్చింది ఇతడేనండి. సరే, ఇక్కడ సాక్ష్యం అక్కడ తీసుకెళ్ళాడు, అక్కడ సాక్ష్యాలు కిందకి తీసుకొచ్చాడు అతను. గొప్ప కార్యం కదా. ఆ తర్వాత ఏమైపోయావు, ఎలా బతికావు. మరి బతికిన తర్వాత ఇంతకుముందు ఎక్కడున్నావు, నీ ఆత్మ ఎక్కడ పోయింది? నా ఆత్మ పలానా చాడిపోయింది, పలానా స్థితిలో, పలానా దగ్గర. నేను వాళ్ళని చూడసా, వీళ్ళని చూసా, వాళ్ళని చూసా, నేను వాళ్ళతో మాట్లాడా అని చెప్తుంటే ఈయన కింద వార్త పై తీసుకెళ్ళి పై వార్త కింద తీసుకొచ్చిన వాడండి. గొప్ప లాజరు. దేవునికి స్తోత్రం కలిగా. చోట్ల ఇది మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో మళ్ళీ ఒకసారి అటండి, చనిపోయిన బతికిన లాజరు దగ్గర యేసు ప్రభు పస్కా పండుగ ముందుకు వెళ్ళాడటండి. 11 పండుగ. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. 8 దినములు అంటే అండి 60 days బిఫోర్ వచ్చాడంట. అంటే ఆ ఫ్యామిలీని ఎంత ప్రేమించాడు చూడండి ఆయన. ఆ ఫ్యామిలీ కూడా ఆయన ప్రేమించిందండి. ఈ సాక్ష్యం ఇచ్చా చూడండి. ఇదే యోహాను సువార్త 11 వెనక్కి వస్తే 3వ వచనంలో, అంతటా అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపించాను. నువ్వు ప్రేమించేవాడు అని చెప్పారు వాళ్ళు. అంటే యేసు ప్రభు లాజరు ఎంత ప్రేమించాడు చూడండి. కన్నీళ్లు కార్చి ఆయన కోసం జరిగినప్పుడు మూలిగినంతగా ప్రేమించాడు. ఇంకా అంటాడు, ఆ తర్వాత వచ్చింది చూడండి 5వ వచనం, యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని రాయబడింది. అంటే ముగ్గురు ఆయన ప్రేమించాడు, అంటే సమానంగా ప్రేమించాడండి. ఒక సంఘ కాపరి కూడా సంఘాల విశ్వాసాలని అలాగే ప్రేమిస్తాడండి. డబ్బు ఉన్నవాళ్ళు ఒకలాగా, డబ్బు లేని ఒకలాగా అలా ఉండడు. అలా ఉంటేది అతని టార్గెట్ వేరుగా ఉంది, అతని ఉద్దేశం వేరుగా ఉంది. కాబట్టి సంఘ కాపరి సంఘం పక్షాన వాళ్ళు తప్ప, సంఘంలో కొందరు పక్షాన, భర్త పక్షాన, భార్య పక్షాన కాదు, కానీ వాక్య పక్షం ఉన్న వారి పక్షాన ఖచ్చితంగా సంఘ కాపరి ఉండాలి. వ్యక్తిని వెనుకున్న దాన్ని చూసి కాదు, కానీ వారి భక్తిని చూసి దేవునికి స్తుతి కలగాలి. ఆయన ప్రేమించాడు, వీళ్ళు ఆయన ప్రేమించాడు. ప్రేమ గల కుటుంబంలో మరణం వచ్చిందండి. అయితే అలాంటి సమయంలో బోధకుడిని వాళ్ళు అర్థం చేసుకోవడం గొప్ప గ్రేట్. ఇప్పుడు అద్భుతాలు స్వస్థలు చేసినప్పుడు అర్థం చేసుకోవడం గొప్ప ఈజీ ఏం కాదు, కానీ ఇలాంటివి జరగకుండా కొన్ని పరిస్థితులు ఏర్పడ చూడండి, కఠినంగా ఉంటాయి. అప్పుడే నిలబడాలండి. అది రియల్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక రియల్ ఫ్యామిలీ కనిపిస్తుంది. శోధనలో కూడా, ఇబ్బందుల్లో కూడా ఆయన్ని ఇంకా వాళ్ళు పోగొట్టుకోకుండా నిలబడటం, ఆయనతో నిలబడటం. ఈరోజు ఆయన ఎవరు కాదు, ఈరోజు వర్తమానమేనండి. అక్కడ యేసు ఎంతో, ఈరోజు వర్తమానం అంతేనండి. వర్తమానం కోసం ఎలాంటి పరిస్థితులైనా మనము మార్తా మరి లాజరు వలె నిలబడదాం. దేవునికి స్తుతి కలుగాక. సో చనిపోయిన తర్వాత మరొకసారి 6 రోజుల ముందు వచ్చాడంటండి. ఈ 6 రోజులు మీకు తెలుసా, మళ్ళా వారు పరిచయం చేశారండి. చదవండి, అక్కడ ఉంది. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఏం చేసిందండి? అంటే స్త్రీల పనులు కూడా ఉన్నాయండి, పురుషుల పనులు కూడా ఉన్నాయండి. అంటే అక్కడ వచ్చినానికి విందు చేశారు. ఆయనకి ఇలాగ శిష్యులకి ఖచ్చితంగా ఒక విందు చేశారు. అంటే వీళ్ళు ఎంత పరిచయం చేస్తారు చూడండి. ఆ ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తారు. అక్కడ భోజనం చేస్తున్నప్పుడు లాజరు కూడా ఆయనతో పాటు కూర్చున్నాడటండి. ఇలా కూర్చుండగా మార్త ఏమో
ఉపచారమా, ఉపచారం చేస్తుంది. లాజరు ఇంతకుముందే ఆ కూరగాయల కార్యక్రమం తీసుకొచ్చి పెట్టేశాడు, అయిపోయింది. మార్త వండి పెట్టేసింది. ఓకేనా, పరిచయం అంతా అయిపోయింది. తింటున్నారు భోజనం. ఆయన తింటున్నప్పుడు ఆయనతో పాటు లాజరు కూడా ఒకడు కూర్చున్నాడట. ఈలోపు దాంట్లో ఇంకో ఫ్యామిలీ ఇంకో నెంబర్ ఉంది కదా, ఆమె ఎవరు? మరియా. ఆమె తన పనిలో ఉందంటండి. ఆమె విలువైన అచ్చజటా మాంస అత్తరు తీసుకొచ్చిందంట. ఎంతమ్మా? కింద ఎంత ఉందమ్మా? ఇది ఇంచుమించు అప్పులో 150 రూపాయలండి, ఇప్పుడు కాదు. అలాంటి విలువైన అత్తరు తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఏం చేసిందంటండి, యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అంటే భూస్థాపనకి ముందే, పాతి పెట్టకబడక ముందే మరియా ఆ విలువైనటువంటి అత్తరును యేసు పాదాలకు పోసిందండి. తను దాచుకున్న డబ్బులన్నీ జాగ్రత్తగా పూజేసిందంట. పొదుపు చేసిన డబ్బులన్నీ కూడా అత్త తీసుకొచ్చి ఆయన పాదాలకు వేసిందంట. అంటే ఆ ముగ్గురు చూసారు, అంత పరిచయం చేస్తున్నారు. ముందు అలాగే ఉన్నారు, మరణం వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు. ఆయన బతికొచ్చిన తర్వాత లాజరు తన తమ్ముడు బతికొచ్చిన తర్వాత కూడా, లేక అన్న బతికొచ్చిన తర్వాత కూడా వారు మళ్ళీ యేసుక్రీస్తునితో సహవాసం కలిగి ఉన్నారు. బేతేనీలో చిన్న ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీగానే ఉండాలి. అలాగే దేవుడు మనకు అనుగ్రహించి నడిపించింది కాక. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మంచిగా ప్రేమ ప్రియ పరమ తండ్రి, ప్రేమని యేసు మీకు వందనములు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఫ్యామిలీ మీటింగ్ వరకు స్తోత్రాలు. కుటుంబములుగా మీ ఇక్కడికి వచ్చి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ రాత్రి మేము బేతేనీ గ్రామంలో ఉన్న చిన్న కుటుంబం కోసం మాట్లాడుకుంటూ కృప చూపారు. మార్త, మరియా, లాజరు ఈ విధంగా అయితే వారు నాయన వర్తమానం చేర్చుకుని ఆ సంఘశాఖను విడిచిపెట్టి ఆయన వెంబడించారట ప్రభువా. ఆయన వెంబడించినప్పుడు ఆ ఇంట్లో సంతోషం, ఆనందం ఉంది. కొంతకాలం పోయిన తర్వాత ప్రభు అక్కడ చూసాం, అక్కడ మరణం వచ్చింది. ఆ సమయంలో వారు సంఘశాఖ నుంచి వచ్చినాను. ఆ టైంలో తిరిగి వారు సంఘశాఖ వెళ్ళిపోకుండా నిలబడి ఆయనతో ఇంకా సాహసం చేశారు. ఆయన వచ్చి బ్రతికించిన తర్వాత లాజరు బతికిన ఇంట్లో మరొక విందు ఏర్పాటు చేశారు. ప్రభువా, వారు ముందు సంతోషంలోనూ వర్తమానం చేసుకున్న నాటి నుంచి, వర్తమానం చేర్చుకున్న నాటి నుండి, అలాగే సాగుతున్నప్పుడు, మరణం వదిలినప్పుడు వారు ఒకలానే ఉన్నారు. తమ్ముడు లేచి వచ్చిన తర్వాత, లాజరు బతికొచ్చిన తర్వాత కూడా వారు అలాగే ఉన్నారు. దేవా, వారు ముగ్గురు నీ యందు విశ్వాసం ఉంచారు ప్రభువా. వారు భూమి మీద నీకెంతో పరిచయం చేశారు. మరి ప్రవక్త అన్నాడు, అయ్యా మరి మేము చూసాం ప్రభువా, అక్కడ వారు ఆ ఇద్దరు స్త్రీస్తో మరి ఇబ్బరి బాలికలు యవనస్తులు అని చెప్తున్నాడు. ఇటువంటి ఇబ్బంది లేకుండా వారు పరిచయం చేయటం, ఆ సహోదరుడు వారికి ఎంత సపోర్ట్గా ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీలో ఆ శోధన, ఆ కష్టం వచ్చినప్పుడు వారు మళ్ళా సంఘశాఖ వైపు చూడకుండా, ఆయన నిందించకుండా, ఆయన ద్వారా విన్న బోధ నిమిత్తమై ఆ వాక్య నిమిత్తం నిలబడ్డారు ప్రభువా. ఈ రాత్రి మేమందరము మరొక బేతేనీ గ్రామంలో ఉన్నటువంటి నేను ఆ యొక్క విశ్వాస కల కుటుంబంగా మా కుటుంబాలన్నీ మీరు ఉంచండి. ప్రతి శోధనలో, ప్రతి సంతోషంలో నేను వెంబడించే కుటుంబస్తులుగా ఉంచండి. మంచి అవగాహన ప్రజలుగా ఉంచండి. ఏది విన్నామో వాటి కొరకు అవి మా జీవితంలో అన్వయించుకొని సమయం వచ్చినప్పుడు ఏది విన్నామో వాక్యం కోసం నిలబడే భాగ్యం ఇచ్చి గొప్ప కృప చెప్పండి. ఇప్పుడు వచ్చిన ప్రియమైన సోదరిస్తులను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.